తెలంగాణ సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి లేదా తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా మనకు రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. లైక్ మీకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అనే ఏ విధంగా తెలుస్తుంది, అండ్ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఏంటి, కేటగిరీ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉంది అనే ఇన్ఫర్మేషన్తో పాటు మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని ఆ వీడియోలో క్లారిఫై చేస్తూ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఎవరైతే తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ 2025లో క్వాలిఫైడ్ అనే క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్ వీడియో చేయండి సార్ అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మేము పీజీ పర్సూయింగ్ స్టూడెంట్స్ ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం లేదా సెకండ్ ఇయర్ చదువుతున్నాము, ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా మా దగ్గర పీజీ మెమోస్ కూడా లేవు అండ్ మాకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వండి సార్, సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు టైం ఇస్తారా అండ్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ కావాలి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ సెట్ 2025 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీకు సంబంధించి ఇప్పటివరకు మీరు రిజల్ట్ వెరిఫై చేసుకున్నట్లయితే రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. రిజల్ట్ వెరిఫై చేసుకున్నాక క్వాలిఫైడ్ అయినట్లయితే మీరు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, లేదా మీరు ఇక్కడ 1 minute టైం మెన్షన్ చేసి ఇక్కడ నేను వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఇక్కడ జస్ట్ మీ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడానికి డౌన్లోడ్ రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్లోడ్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మనకి ఈ విధంగా మీకు సంబంధించి టీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఈ థింగ్స్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే మీరు హాల్ టికెట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, రికవరీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. మెయిన్ ట్యాబ్లోకి వెళ్ళేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది అండ్ ఆ తర్వాత ఆ నెంబర్ ఉపయోగించుకొని మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎనీవే హాల్ టికెట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ థింగ్స్ అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీకు హాల్ టికెట్ని ఫైండ్ అవుట్ చేయడంలో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేసినట్లయితే మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో తెలంగాణ స్టేట్కి సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎగ్జామ్ రాసారో సబ్జెక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది అండ్ ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి. అండ్ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరు ఇక్కడ క్వాలిఫైడ్ అయినట్టయితే తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్లో కనుక మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే క్వాలిఫైడ్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ మీరు క్వాలిఫైడ్ కానట్లయితే నాట్ క్వాలిఫైడ్ అనేది రావడం జరుగుతుంది. నాట్ క్వాలిఫైడ్ అని వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు మళ్ళీ సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ బట్టి ఉంటుంది క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అనేది ప్రీవియస్లో మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఎనీవే మనకు 2026లో మళ్ళీ అక్టోబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మేలో నోటిఫికేషన్ ఇస్తామని అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మేలో వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే బార్డర్ వరకు వచ్చి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇది మీకు సదవకాశం అనేది చెప్పొచ్చు. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి యాజ్ పర్ ప్రజెంట్ రిజల్ట్ ప్రకారం క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టీజీ సెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే దానికంటే ముందు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే యాజ్ పర్ టీజీ సెట్ 2024 ప్రెస్ నోట్ ప్రకారం ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. అండ్ మనకు 2025 సంబంధించిన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు త్వరలోనే. వన్స్ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము రివైజ్డ్ వీడియో అయితే చేస్తాము. బట్ ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ముందు జాగ్రత్త కోసం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటిని అయితే మీరు రెడీ చేసుకోవాలి. అండ్ ఈ యొక్క సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి మనం 2 కేటగిరీస్ అయితే డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆల్రెడీ పీజీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు, లేదా ప్రజెంట్ పీజీ పర్సూయింగ్లో ఉన్నవారు, పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు, లేదా బ్యాక్లాగ్స్ వల్ల ఎగ్జామ్ మళ్ళీ రాయడానికి రెడీగా ఉన్న క్యాండిడేట్స్. ఇలా 2 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. పీజీ ఆల్రెడీ కంప్లీట్ అయిన వారు, ఇంకొకటి పీజీ కంప్లీట్ అవ్వని వారు. ఏదైనా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఇది మనకు టీజీ సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్లో ఇచ్చిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. టీజీ సెట్ 2022లో చూశాను, 23లో చూశాను, 24లో కూడా చూడడం జరిగింది. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు పీజీ పర్సూయింగ్లో ఉన్న వాళ్ళు కానీ పీజీ ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ కానీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ పర్సన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మెన్షన్ చేశారు అండ్ ఇన్ పర్సన్ అని మెన్షన్ చేశారు. మళ్ళీ సో మెనీ ఆస్పెక్ట్స్ సార్ జిరాక్స్ ఉంటాయి, జిరాక్స్ తీసుకొని వెరిఫికేషన్కి వెళ్తే ఓకేనా యాక్సెప్ట్ చేస్తారా అని క్వైరీ చేస్తారు. లేదా నేను కాకుండా వేరే పర్సన్ని పంపిస్తే యాక్సెప్ట్ చేస్తారా, మా రిలేటివ్స్ని, మా బ్రదర్ని, మా సిస్టర్ని పంపిస్తాను ఇలాంటి చెప్తారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సర్టిఫికేట్
వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. సేమ్ టైం ఇన్ పర్సన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. మీరు ఏ పర్సన్ అయితే క్వాలిఫైడ్ కావడం జరిగిందో ఆ పర్సన్ వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. వెరిఫికేషన్కి వెళ్ళే ప్రతి ఆస్పిరెంట్స్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే ముఖ్యంగా మనకు ఒక 4 డాక్యుమెంట్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. రిమైనింగ్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి రిమైనింగ్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టీజీ సెట్కి సంబంధించిన స్కోర్ కార్డ్. మనకు టీజీ సెట్కి సంబంధించిన స్కోర్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియో ముందు నుంచి చెప్పడం జరిగింది ఆల్రెడీ మీకు. సో యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం మీరు టీజీ సెట్ స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకు టీజీ సెట్ స్కోర్ కార్డ్తో పాటు ఎస్ఎస్సీ మెమో ఆర్ ఈక్వాలెంట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే కావాల్సి ఉంటుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం ఎస్ఎస్సీ మెమోని అయితే రిప్రజెంట్ చేయమంటారు. ఖచ్చితంగా ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ అయితే మీరు తీసుకెళ్ళాలి. అండ్ తర్వాత మనం ఇప్పుడు మన యొక్క సెట్ క్వాలిఫై అయిన ఎలిజిబిలిటీ వచ్చేసి బేస్డ్ ఆన్ పీజీ బట్టి కాబట్టి సో మీరు ఎంఏనా, ఎంఎస్సీనా, ఎంకామా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఎంటెక్ అదర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ బట్టి మీకు సంబంధించిన కన్సల్టెడ్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. సార్ మేము ఫస్ట్ సెమిస్టర్ రాసాము, సెట్ క్వాలిఫై అయ్యాము, లేదా సెకండ్ సెమిస్టర్ రాసి సెట్ క్వాలిఫై అయ్యాను, థర్డ్ సెమిస్టర్ రాసి సెట్ క్వాలిఫై అయ్యాను, అండ్ ఫోర్త్ సెమిస్టర్ రాసి సెట్ క్వాలిఫై అయ్యాను, లేదా బ్యాక్లాగ్ ఉంది సార్ నాకు థర్డ్ సెమిస్టర్లో, ఆల్ సెమిస్టర్స్ క్లియర్ కానీ థర్డ్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉంది, మరి నాకు కన్సల్టెడ్ మెమో ఉండదు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా అటెండ్ అవ్వాలని కూడా క్వైరీ చేస్తారు. దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా కన్సల్టెడ్ మెమో అయితే వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ పీజీ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు కన్సల్టెడ్ మెమో ప్రొవిజనల్ అనేది మీ యొక్క ఇన్స్టిట్యూట్ అథారిటీస్ కానీ కాలేజ్ అథారిటీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ అంటే ఏంటి అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా తెలంగాణలో టోటల్గా 7 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, శతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్టీయూ అండ్ ఆంధ్ర, సో మనకు చాకలి హైలమ్మకు సంబంధించి ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీ నుంచి మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కూడా ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ కాన్వకేషన్ కానీ పీజీ కాన్వకేషన్ ఎలా అప్లై చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ పీజీ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే స్కోర్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, మీ పీజీకి సంబంధించిన కన్సల్ట్ మెమో, కాన్వకేషన్ ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి వెరిఫికేషన్ కోసం. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత సో మీరు బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్ ప్రకారం సెట్కు ఎలిజిబులా కాదా అనేది చూసి వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా రాసుకున్నట్టయితే వెరిఫికేషన్లో మీకు ఆల్ క్లియర్ అని ఇచ్చేసి మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్ అనేది మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన 1 మంత్ తర్వాత కానీ 1.5 మంత్ తర్వాత కానీ మనకు సెట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయిన రోజే సెట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు, జస్ట్ రిసిప్ట్ ఇస్తారు మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా. అండ్ ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడినట్టయితే మీ దగ్గర సో ఈ యొక్క ఆల్ సెమిస్టర్కి సంబంధించిన షార్ట్ మెమోస్ ఉండవు, లేదా కన్సల్ట్ మెమో ఉండదు, కాన్వకేషన్ ఉండదు. కాబట్టి ఎవరైతే పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేదా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేదా డ్యూ టు బ్యాక్లాగ్స్ వల్ల అదర్ రీజన్స్ వల్ల సో మీరు ఇప్పుడు ఫైనల్ మెమో లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు వచ్చేసి ఏంటంటే స్టడీ కండక్ట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టడీ కండక్ట్ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ అనేది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, మీ యొక్క కాలేజ్ సంబంధించిన హెడ్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపాల్ నుంచి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. బోనాఫైడ్ సర్టిఫికేట్ అనేది లైక్ ప్రజెంట్ మేము పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము లేదా పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాము, పీజీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టుగా మీరు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ కలెక్ట్ చేసుకొని అది మన యొక్క సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి. సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. బట్ మీరు కన్సల్టెడ్ మెమో అండ్ అదే కాన్వకేషన్ తీసుకెళ్ళలేదు కాబట్టి సో ఆ పర్టికులర్ చాప్టర్ ఏదైతే ఉంటుందో దాని పెండింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. పెండింగ్ అని పెట్టిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రీవెరిఫికేషన్కి మనకు లైఫ్ లాంగ్ టైం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెట్ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మనకు టీజీ సెట్కి సంబంధించిన రిజల్ట్ ఇచ్చిన వితిన్ 2 ఇయర్స్లో మనం పీజీ పాస్ అయినట్టుగా అయితే చూపించుకోవాలి. సో వితిన్ 2 ఇయర్స్లో పీజీ పాస్ అయినట్టుగా చూపించుకోవాలి. మీరు పీజీ పాస్ అయినట్టయితే మీ సెట్కి వ్యాలిటీ అనేది ఉంటుంది వితిన్ 2 ఇయర్స్లో. పాస్ కాకపోతే మీకు సర్టిఫికేట్కి అయితే వ్యాలిటీ ఉండదు. సో మీరు పాస్ అయ్యి కూడా సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి మోర్ దెన్ 2 ఇయర్స్ పట్టింది అన్నా కూడా నో ప్రాబ్లం. బట్ పాస్ అవ్వడం మాత్రం వితిన్ 2 ఇయర్స్లో ఉండాలి. ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ మీరు కనుక సెట్ క్వాలిఫైడ్ అయినట్టయితే సో మీరు మీ యొక్క పీజీ పాస్ అవ్వడానికి మాత్రం వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేట్కి వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్స్ లేని స్టూడెంట్స్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు కాబట్టి మమ్మల్ని పెండింగ్లో పెడతారు. మేము ఎన్ని డేస్ లోపు మళ్ళీ మా యొక్క సర్టిఫికేట్ రీవెరిఫికేషన్కి వెళ్ళాలని కూడా క్వైరీ చేస్తారు. సో ఎన్ని డేస్ అనే రూల్స్ ఏమి ఉండదు, అది మీరు ఎప్పుడు పాసిబుల్ అవుతుందో అప్పుడు మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు. బట్ మనకు వెరిఫికేషన్ అయితే మనకు ఎన్ని రోజుల తర్వాత అయినా వెళ్ళొచ్చు, దాంట్లో డ్యూరేషన్ లిమిటేషన్ అయితే ఉండదు. బట్ పీజీ పాస్ అయ్యేది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వితిన్ 2 ఇయర్స్లో అయితే పాస్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కానీ మీరు వితిన్ 2 ఇయర్స్లో పాస్ అయ్యి ఉండాలి. పాస్ అయ్యి ఉన్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీజీ సెట్కి సంబంధించి 2022లో క్వాలిఫై అయ్యాను అండ్ ఇప్పుడు నేను వెళ్ళి సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవచ్చు అంటే కలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఒక 4 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా వెళ్ళి నేను కలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు నా దగ్గర పీజీ మెమో లేదు అనుకుంటే సో ఇప్పుడు నా దగ్గర పీజీ మెమో ఉంది, కాన్వకేషన్ ఉంది, నేను ఇప్పుడు వెళ్ళి కూడా రీవెరిఫికేషన్ చేసుకొని నా యొక్క సెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజెక్ట్ చేయడానికి రీజన్స్ అయితే ఉండవు. రిజెక్ట్ చేయడానికి ఒకే ఒక రీజన్ అయితే ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ మనకు క్వాలిఫికేషన్స్ ప్రకారం సెట్ అప్లై చేసుకోవాలంటే మీరు కనుక సో ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ అనేది మీ యొక్క పీజీలో ఉండాలి. ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ అయితే 55% అనేది మీ పీజీలో ఉండాలి. ఈ విధంగా మార్క్స్ కనుక మీకు లేనట్టయితే ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ సో వారిని రిజెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ బట్టి మీ యొక్క కేటగిరీ ప్రకారం పీజీలో క్వాలిఫైడ్ మార్క్స్ ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. సో ఆ విధంగా మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ
ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వీడియో లెంత్ అవ్వకూడదనే కాన్సెప్ట్తో నేను స్కిప్ చేస్తున్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు టీజీ సెట్ స్కోర్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2025కి సంబంధించి ఎస్ఎస్సీ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పీజీ ఆల్రెడీ పాస్ అయిన వారు మీ యొక్క కన్సల్టెంట్ మెమో అండ్ ఈ యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. కాన్వకేషన్ సర్టిఫికేట్కి సంబంధించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తూ మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇఫ్ అదర్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు కాన్వకేషన్ అప్లికేషన్ సంబంధించిన గైడ్ లైన్స్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ సో పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ మీకు అక్కడ రిజల్ట్ ప్రింట్ మీ దగ్గర సో పీజీ మెమో అండ్ కాన్వకేషన్ ఉండదు కాబట్టి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. ఈ 4 అయితే మనకు మ్యాండేటరీ. సో ఈ 4 తీసుకొని మనం వెరిఫికేషన్కి వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్ని బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబుల్ బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అందరికీ నాట్ మ్యాండేటరీ. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండ్ తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి మీరు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించి, ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించి, బీసీ అయితే బీసీకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు కనుక సెట్ ఏ కేటగిరీలో అయితే క్వాలిఫై అయ్యారో ఆ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ. తర్వాత వచ్చేసి పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్కి అప్లికేబుల్ అవుతుంటే సో మీరు క్వాలిఫైడ్ అయ్యింది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోనే అయితే ఖచ్చితంగా 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. అండ్ పైన మనం మెన్షన్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మీకు సంబంధించిన టీజీ సెట్ రిజల్ట్ కావచ్చు, ఎస్ఎస్సీ మెమో కావచ్చు, పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఆర్ బోనోఫైడ్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీ బట్టి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని 2 సెట్స్ జిరాక్స్ అయితే మనం తీసుకోవాలి. అండ్ దానికి సెల్ఫ్ అసెస్టేషన్ అయితే ఉండాలి. సెల్ఫ్ అసెస్టేషన్ మీన్స్ ఆ జిరాక్స్ పైన మీ యొక్క ఓన్ సైన్ అయితే ఉండాలి. మీరు ఏదైతే సెట్కి సంబంధించిన సిగ్నేచర్ పెట్టారో అదే విధంగా కావచ్చు మీకు సంబంధించిన డిక్లరేషన్ తోటి సెల్ఫ్ అసెస్టేషన్ అయితే ఉండాలి ప్రతి సర్టిఫికేట్ పైన, జిరాక్స్ పైన. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మనం వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు మనకి రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిసిప్ట్ అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ఆ రిసిప్ట్లో ఎస్పెషల్లీ మనకి వెరిఫికేషన్ సంబంధించి ఏమేమి అడిగారంటే టీజీ సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అడిగారు కాబట్టి సో అది మీ దగ్గర ఉంటే దానికి ఎస్ అని ఇవ్వడం జరుగుతుంది, ఓకే అని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎస్ఎస్సీ మెమో తీసుకెళ్తే ఓకే అని ఇస్తారు. తర్వాత పీజీ మెమో తీసుకెళ్తే ఓకే అని ఇస్తారు. సో పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి పీజీ మెమో తీసుకెళ్ళలేదు అనుకోండి క్రాస్ మార్క్ పెడతారు, పెండింగ్ అని అయితే రాయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే టిక్ మార్క్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో వాటన్నిటి టిక్ మార్క్ పెట్టి సో వెరిఫికేషన్లో మీరు ఆల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే వెరిఫైడ్ అని మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెరిఫైడ్ అండ్ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత వితిన్ 1.5 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ సర్టిఫికేట్స్ అయితే మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. సో 2022లో కానీ 2023లో కానీ 24లో కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 1.5 మంత్ 2 మంత్స్ తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ అనేది మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డిలో సెట్ ఆఫీస్ అయితే ఉంటుంది. సెట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు పోస్టల్ ద్వారా కూడా దాన్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం బై హ్యాండ్ కలెక్ట్ చేసుకోవడం అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఎవరైతే పెండింగ్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో పెండింగ్ ఉన్న స్టూడెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి సార్ అని క్వైరీ చేసినట్లయితే పెండింగ్ ఉన్న స్టూడెంట్స్ అనే వారికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. పెండింగ్ ఏదైనా ఉండొచ్చు మీకు, నాట్ ఓన్లీ సో అదర్ థింగ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు టెట్కి సంబంధించిన స్కోర్ కావచ్చు, ఎస్ఎస్సీ మెమో కావచ్చు, లేదా పీజీ మెమో కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇలా ఏదో ఒకటి పెండింగ్ ఉందంటే పెండింగ్ ఉన్న వాటికి వాళ్ళు క్రాస్ మార్క్ అయితే ఇస్తారు. ఈ క్రాస్ మార్క్ ఉన్న ఏవైతే ఉంటాయో మీరు సో మీ దగ్గర సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. అది 1 year కానీ 2 years కానీ 3 years కానీ 4 years కానీ మీకు సర్టిఫికేట్స్ ఎప్పుడైతే మీ చేతికి హ్యాండ్ ఓవర్ రావడం జరుగుతుంది అప్పుడు వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ అటెండ్ అయ్యి రీవెరిఫికేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్కి ఎటువంటి డ్యూరేషన్ అయితే ఉండదు. మీరు 22లో క్వాలిఫైడ్ అయినా కూడా 2026లో వెళ్ళి కూడా మీ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ కానీ అయినట్టయితే సో అప్పటి నుంచి మీకు 2 years డ్యూరేషన్ అయితే ఇస్తారు. 2 years లోపు మీరు పాస్ అయి ఉండాలి. మీ మెమో ప్రకారం మీరు పాస్ అయినట్లయితే సో మీరు రీవెరిఫికేషన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బట్ పాస్ ఇంపార్టెంట్, మాత్రం పాస్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో వితిన్ 2 yearsలో మీరు చూపించుకోవాలి. ఆ విధంగా చూపించుకున్నట్టయితే నో ప్రాబ్లం. అండ్ వన్స్ సెట్ క్వాలిఫైడ్ అయినట్టయితే అది లైఫ్ టైం ఉంటుందా సార్ అంటే లైఫ్ టైం అయితే ఉంటుంది. ఒకసారి మీరు సెట్ క్వాలిఫై అయితే మళ్ళీ మీరు సెట్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకసారి క్వాలిఫై అయిన సెట్ ద్వారా మీరు డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, అండ్ వేరియస్ యూనివర్సిటీస్ తెలంగాణ స్టేట్లో ఉండే డిఫరెంట్ యూనివర్సిటీస్ బేస్డ్ ఆన్ మీకు సెట్ స్కోర్ బట్టి పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి కూడా అది మీకు వెయిటేజ్ కింద అయితే హెల్ప్ అవుతుంది. ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 1 monthలో కానీ 1.5 monthలో కానీ సమ్ టైమ్స్ 2 monthలో కానీ మనకు సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. సర్టిఫికేట్కి సంబంధించిన ప్రివ్యూ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. 2022లో సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఉంది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. మీకు సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ అదర్ థింగ్స్ ఏమన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్టయితే కామెంట్స్లో సో థ్యాంక్ యూ ఫర్ వీడియో అంటూ సజెషన్ సంబంధించి కూడా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ప్రయత్నించండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఆల్ ది బెస్ట్ ఆల్.